హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీన్యా టిల్స్. మనకి అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో ఎపిసోడ్స్ కానీ ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్ మొత్తం చాలా వైల్డ్ గా ఉంటుంది అనుకున్నాం. వైల్డ్ గా ఏమో కానీ గంటకు ఒక గొడవ అయితే అవుతూనే ఉంది. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఒక చిన్న గిన్నె విషయం కోసం ఒక పెద్ద రచ్చ అయింది ఆయిషాకి రీతుకి. అసలు అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అని ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. ఇంకోటి వచ్చేసి ప్రాంక్ అనే సాకుతో మాధురి గారు మాత్రం గట్టిగానే ప్లాన్ చేశారు. లైక్ తనకి సంజన గారి మీద ఉన్న లోపల ఫీలింగ్స్ అన్ని బయట పెట్టేశారనమాట. ఇంకోటి ఏంటంటే మళ్ళీ యాజ్ యూజువల్ గా డైలీ సీరియల్ అన్నా కూడా సండే బ్రేక్ ఇస్తారేమో గానీ దివ్యాకి అండ్ మాధురి గారికి మాత్రం గొడవ అనేది మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. అది ఎప్పటికి స్టాప్ అవుతుంది, మేబీ ఒకళ్ళు బయటకు వచ్చేస్తే గానీ అది స్టాప్ అయ్యేలేదు లేదనమాట. కానీ అక్కడ రీజన్ చూస్తే ఏమో ఏం ఉండట్లేదు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇంకా ఎపిసోడ్ విషయానికి వచ్చాము అంటే సాంగ్ తో స్టార్ట్ అయింది. ఎవరు ఎలా ఉన్న సాంగ్ విషయంలో రాము రాథోడ్ మాత్రం దుమ్ము లేపేస్తాడు. సో ఇంకా సాంగ్ అయిపోయింది. యాజ్ యూజువల్ గా ఇమాన్యువల్ కామెడీ అన్నమాట. ఏంటి అంటే ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నారు పాపం. రమ్య మోక్ష గారు ఏదో పాపం ఆమెకి యోగా అలవాట్లు ఉన్నట్టున్నాయి. చేస్తుంటే మధ్యలో మన ఇమ్ము కామెడీ చేస్తూ రీతు ఏదో ట్రై చేసింది. మళ్ళీ డెమాన్ పవన్ వచ్చాడు, కాసేపు ఇమ్ము దగ్గర పుషప్స్ చేయించారు. ఏదో పాపం కష్టపడి చేసినట్లున్నాడు ఆయిషా ఎంకరేజ్మెంట్ తో. అయితే నెక్స్ట్ ఏంటి అంటే గేమ్ అంటే ఇంట్రెస్టింగ్ గానే పోతా ఉంది. బట్ ఏమో మాదిరి ఇన్ని రోజుల నుంచి సంజన గారు ఏదన్నా తింగర్ పని చేయడానికో ఇలాంటివి చేయడానికి ఫస్ట్ స్టెప్ వేసేది. సో మాధురి గారు ఈసారి సంజన గారితో చేతులు కలిపి గట్టి ప్లాన్ చేశారనమాట. ఒక ప్రాంక్ లాగా ప్లే చేద్దాము, అది ఇదనే స్టిక్కర్ పోయిందనేసి. అంటే ఇంక మన సంజన గారికి ఛాన్స్ దొరకాలే గాని, అంటే ఇన్ని రోజులు ఆవిడ అందరినీ రిక్వెస్ట్ చేసుకునేది పాపం, పాల్గొనండి ఈ టాస్క్ లో పాల్గొనండి, ఇలా చేద్దాం అలా చేద్దాం అనేసి. ఇప్పుడు ఏంటంటే ఆవిడకే డైరెక్ట్ గా ఛాన్స్ వచ్చేసరికి ఆవిడ వదులుకుంటుందా? ఓకే, వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకున్నారు, అయిపోయింది. ఇంకా మాధురి గారు కుకింగ్ సెక్షన్ కాబట్టి అక్కడ కుకింగ్ చేస్తా ఉంది. ఇంకా మన తనుజ కూడా కుకింగ్ సెక్షన్ లో ఉంది కదా. ఏమీ తెలియనట్లు తనుజ అని అడుగుతుంది, నా స్టిక్కర్ ప్యాకెట్ ఎక్కడో పెట్టాను, అంటే బాత్రూమ్ దగ్గర పెట్టాను, కనిపించట్లేదు, బాత్రూమ్ సెక్షన్ ఎవరు అంటే పాపం వీళ్ళు ఇంకా పిచ్చోళ్ళు, అంటే నిజంగా అడుగుతున్నారేమో, మిస్ అయిందేమో అనేసి తనుజ గారేమో నేను వెతికిస్తాను, నాది ఉంది కాకపోతే నాకు చిన్నది అని చెప్తుంది. తనుజ గారు ఇంకా ఎందుకో మరి సీరియల్ యాక్టింగ్ కంటిన్యూ చేస్తున్నారో లేకపోతే మాధురి గారి దగ్గర ఉన్న వజ్రం కోసం కాకా పడుతున్నారో తెలియట్లేదు. బట్ ఓకే, ఇది ఎతికిస్తాను. అండ్ మన బాత్రూమ్ టీం ఎవరు అంటే ఇమాన్యువల్ ని పిలుస్తారనమాట. ఇమాన్యువల్ అడిగితే ఇమాన్యువల్ ఏంటి మా మమ్మీ ఏదో స్టిక్కర్స్ చూపించింది మాధురి గారు అని చెప్తా ఉన్నారు అనేసి సంజన గారిని అడుగుతారు అనమాట. ఇంకా సంజన గారు పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేసారు. తెలిసిందే కదా సంజన గారు పర్ఫార్మెన్స్ చూస్తూనే ఉన్నాం కదా ఈ 5 weeks నుంచి. సో ఏంటి అంటే వేసేసాను, డిసిప్లిన్ కోసం వేసేసాను అని సింపుల్ గా చెప్తుంది. ఇంకా మాధురి గారు అక్కడ స్టార్ట్ చేశారంట. అంటే అలా ఎలా వేసేస్తారు మీరు, అది నా థింగ్ కదా, మీరు ఎత్తి పెట్టాలి కదా. వీళ్ళిద్దరు ప్లాన్ ఏంటి అంటే గొడవ పడితే ఎవరు దీన్ని సాల్వ్ చేయడానికి వస్తారు, ఎవరు ఎంజాయ్ చేస్తారు అనేసి ముందే ప్లాన్ చేసుకున్నారనమాట. ఇంకా మాధురి గారు ఏంటంటే మాటలు చాలా వదిలేశారు. అంటే ఎక్స్ దొంగతనం చేసినట్లే ఇది చేద్దాం అనుకున్నారా, మీకు అది సరదా కావచ్చు, చాలా మాటలు. అది ప్రాంక్ ప్రాంక్ లాగే ఉంది. బట్ స్టిల్ ఏంటంటే మాధురి గారి ట్రూ ఫీలింగ్స్ ఏమో సంజన గారి మీద అన్నట్లు కూడా అనిపిస్తుంది అనమాట. సంజన గారు డిస్కషన్ అటు ఇటు చేసేసి వెళ్ళిపోతుంటే కూడా మీరు అలా వాకౌట్ చేస్తే ఎట్లా, నాకు ఆన్సర్ చేయాలి. మిగతా వాళ్ళందరూ పాపం ఇలా చూస్తున్నారు. ఆయిషా అక్కడికే అడుగుతుంది, అలా ఎలా వేసేస్తారు, అలా వేయొద్దు కదా, చెప్పాలి కదా అనేసి. ఆయిషా లాంగ్వేజ్ చూసారు కదా ఎలా ఉంటుందో. బట్ స్టిల్ ఓకే, ఇంకా అది ఎక్కువ అవుతుంది అనిపించేసరికి అందరు అలా చూస్తుండేసరికి సంజన గారు ఇది మేమిద్దరం ముందే అనుకున్నాం, ప్రాంక్ చేద్దామని మాధురి గారు చెప్పారు సో అనేసి అని అలా సంజన గారు రివీల్ చేసేస్తారనమాట. మామూలుగా అయితే మన సంజన గారు రివీల్ చేశారు. సో ఈవిడ ట్రూ ఫీలింగ్స్ బయట పెడుతుందో, ఇంకా నా గురించి ఏమేమి అనేస్తుందో, అంటే నాతో మామూలుగా ఉండదు, అది ఉండదు, ఎన్నో మాటలు. ప్రాంకే కావచ్చు కానీ మాటలు మాత్రం అదిరిపోయాయి. సో ఇంకెందుకులే అనేసి పాపం సంజన గారు రివీల్ చేసేస్తున్నట్లున్నారు అనమాట. ఇక్కడ ఏంటి అంటే అంతా బానే ఉంది కానీ మామూలుగా దివ్యకి మాధురి గారికి అస్సలు పడట్లేదు. ఐ మీన్ వాళ్ళ ఎంట్రీ అయినప్పటి నుంచి మోస్ట్లీ వాళ్ళిద్దరు గొడవలే ఎక్కువ జరుగుతున్నాయి హౌస్ లో. సో ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ మామూలుగా ఇన్ని రోజులు దివ్య వర్స్ట్ ప్లేయర్ అని ఇవ్వడం వల్ల ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏదో హర్ట్ అయ్యి ఆ కెప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టించుకోవడం అదంతా చూసాము. సో ఇప్పుడు ఏంటంటే రియలైజ్ అవుతున్నాడో ఏమో తెలియదు కానీ కొంచెం కమ్యూనికేషన్ అయితే అవుతుంది. బికాస్ తను రేషన్ మేనేజర్ గా ఉండడం, ఈ గొడవలన్నీ అవ్వడం,
ఇంకా డిస్కస్ చేస్తున్నారు అంతా ఓకేనా అది ఇది అనేసి. ఎందుకు ఇట్లా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు, గేమ్ కోసమా ఏందా అనేసి కాసేపు డిస్కస్ చేసుకున్నారనమాట. అయిపోయింది. మళ్ళీ మన డైలీ సీరియల్ స్టార్ట్ అయింది. 2 డేస్ నుంచి చూస్తూనే ఉన్నాం కదా, అంటే దివ్య వర్సెస్ మాధురి గారు. సో ఏంటి అంటే ఇప్పుడు దివ్య రేషన్ మేనేజర్ కాబట్టి వాళ్ళేదో అట్లా వేసుకుంటున్నారు. ఈ గొడవ జరుగుతున్న టైంలో ఈవిడేదో కర్రీ వేసుకుందంట. దివ్య జస్ట్ నార్మల్ గా అడిగింది, మీరు వేసుకున్నారా చెప్పాలి కదా అనేసి. ఇంకా మాధురి గారు, నేను అమ్మనే నాకు తెలుసు అన్ని ఆవిడ అడగలేదు కదా. ఆవిడ అన్నది ఏంటి, ఆవిడ రేషన్ మేనేజర్ కాబట్టి అందరికీ ఆవిడే డివైడ్ చేసింది. బికాస్ కర్రీ సరిపోకపోతే మళ్ళీ క్వశ్చన్ చేస్తారు కాబట్టి. అండ్ అది రూలే. మనం బయట అక్కడ నాకు చెప్పలేదు, ఈ రూల్ చెప్పలేదు అనడానికి మనం బయట నుంచి ఎపిసోడ్స్ చూస్తూనే ఉన్నారు కదా, మీరు అన్ని ఎపిసోడ్స్ చూసాము అన్నారు కదా. సో ఆ రూల్ కూడా మీకు తెలిసి ఉండాలి కదా. ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఈ రూల్ ఇది కదండి మీకు తెలుసు కదండి, ఇప్పుడు చెప్పారు ఇప్పుడు తెలుసు. కొంచెమే వేసుకున్నానంటే అక్కడ ఎలా చేసేస్తున్నారంటే మాధురి గారు ఏదో ఫుడ్ తింటే కూడా వీళ్ళు నన్ను ఇది చేస్తున్నారు, తను నాతో మాట్లాడడం ఇష్టం లేనది కాబట్టి తనతో నేను మాట్లాడను, రేషన్ మేనేజర్నే మార్చేయండి అంటే. ఒకవేళ రేషన్ మేనేజర్ వల్ల ఇష్యూ వచ్చి అందరూ కెప్టెన్ కి కంప్లైంట్ చేస్తే అప్పుడు చేంజ్ చేస్తారు. మీకు ఒక్కరికే ఇష్యూ ఉంటే చేంజ్ చేయడం కుదరదు కదా. అండ్ మీరు కావాలనే దివ్య మీదకి ప్రతి దాంట్లో వెళ్తున్నట్లుంది కానీ అక్కడ పాయింట్ లేదు. తను క్వశ్చన్ చేసింది, మీకు చెప్పాలా నాకు తెలీదు అనో ఏదో ఒకటి చెప్పిండొచ్చు. ఆ పప్పు విషయంలోనూ అంతే, బకెట్ వాటర్ పోస్తే సరిపోద్ది అన్నట్లు సర్కాస్టిక్ గానే మాట్లాడుతున్నారు. ఇంకా లాస్ట్కి ఏమైందంటే, అంటే నాన్న నాన్న అనుకుంటూ అది ఇది అనేసి చాలా మాటలు వదిలేశారనమాట. ఎవరంటున్నారని ఏ అనడము. ఎలా అయిపోయిందంటే మరీ గొడవలు పడ్డానికే షోకి వెళ్ళినట్లుగా పోర్ట్రే అవుతా ఉంది. బట్ ఆ గొడవలు ఎందుకు అవుతాయి, ఒకవేళ ఏదో టాస్కుల్లో గొడవలు పడితే అన్నా ఓకే, గేమ్ కోసంలే అనుకోవచ్చు. ఇది అలా కాదు కదా, కెప్టెన్సీ టాస్క్ కాదు, ఏం కాదు, జస్ట్ నార్మల్ డిస్కషన్ లో నార్మల్ గా మాట్లాడుకోవచ్చు. బట్ స్టిల్ దాన్ని కూడా ఇంత డ్రాగ్ చేసేసి ఇంత గొడవలు పడిపోయి మిగతా వాళ్ళందరితో బానే ఉంటున్నారు. ఇప్పుడు తనుషతో కానీ, సంజన గారితో, ఇమాన్యువల్ తో, బర్నీ గారిని ఇండైరెక్ట్ గా డైలాగ్ వదులుతున్నారు కానీ మాట్లాడడం అయితే బానే మాట్లాడుతున్నారు. బట్ దివ్య విషయానికి వచ్చేసరికి మాత్రం ఇంకా దివ్య కూడా మేబీ దివ్య ప్లేస్ లో ఇంకొకరు ఉంటే ఎమోషనల్ అవ్వడమో ఇంక ఏడవడమో చేసేవాళ్ళు. ప్రస్తుతానికైతే దివ్య ఇంకా ఆ యాంగిల్ ని తీసుకురాలేదు. స్పోర్టివ్ గా తీసుకుంటుంది, డిఫెండ్ చేసుకుంటా ఉందన్నమాట. పాపం కెప్టెన్ గా ఇంకా మన ఆర్మీ బాధ్యత కాబట్టి అందరినీ అడుగుతున్నాడు, రేషన్ మేనేజర్ గా మీకు ఓకేనా అది ఇది అనేసి. సంజన గారిని అడిగితే ఓకే అన్నారు, రీతు బర్ని అందరినీ అడుగుతున్నారు. ఏంటో ఈ క్వశ్చన్ అందరినీ అడగాల్సి వస్తుంది అనేసి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అందరిని అడుగుతున్నారు, రేషన్ మేనేజర్ తో మీకు ఏమైనా ఇష్యూ ఉందా అనేసి. మధ్యలో సాయి గారిని అడిగితే సాయి గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హూ ఇస్ రేషన్ మేనేజర్ అని అడిగారు అనమాట. అంటే ఆయనకు పాపం ఇంత గొడవ జరుగుతుంది, అంతే ఆడవాళ్ళ గొడవల్లో మగవాళ్ళు పెద్ద ఇన్వాల్వ్ అవ్వరంటారు కదా, ఇదేమో అక్కడ చూసుకున్నారు అంటే ఆడవాళ్ళే గొడవలు పడుతున్నారు కానీ పాపం మగవాళ్ళు పక్కకుంటున్నారు. ఎందుకు వీళ్ళ నోళ్ళలో నోరు పెడితే మనల్ని బతకనివ్వరు అన్నట్లు సైలెంట్ గా అయిపోతున్నారు. ఇంకా హూ ఇస్ రేషన్ మేనేజ్ చెప్పారు దివ్య అనేసి అంటే ఇంకెవరికి ఏం ప్రాబ్లం లేదనేసి ఇంకా లైట్ తీసుకున్నారు. సో ఏంటంటే ఇంకా ఇమాన్యువల్ మామూలుగా డిస్కషన్ చేస్తున్నారు అనమాట. వాళ్ళిద్దరూ ఒకవేళ లైక్ దివ్య సారీ చెప్పడానికి దివ్యను యాక్సెప్ట్ చేయదు, బికాస్ తను తప్పలేదు కాబట్టి. మాధురి గారు అంతే, ఇంకా గొడవలు ఎప్పటికీ సార్ట్ అవుట్ అవుతాయో ఏంటో. మనకు అనిపించిన ఫీలింగే వాళ్ళకి అనిపించింది. అంతలోపు మాధురి గారు ఎంట్రీ అనమాట. ఇంకేంటంటే బోర్ కొడుతుంది, ఏమన్నా చేద్దాం అనేసి అంటే హౌస్ లో ఇంకా వచ్చి 3 డేసే కదా అయ్యింది. నెక్స్ట్ ఇంకా టాస్క్లు అవన్నీ స్టార్ట్ అయితే అప్పుడు కొట్టదులేండి బోరు. ఇప్పుడు ఏంటంటే మీకు జాలీ పీరియడ్ లాగా ఉందన్నమాట. బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఏంటంటే పాపం అందరూ మిమ్మల్ని చూసి భయపడుతున్నారో ఏమో తెలియదు కానీ కొంచెం తగ్గి రెస్పెక్ట్ ఇస్తున్నారు. బట్ స్టిల్ మీరెందుకో నోరు దురుసు ఎక్కువ అయిపోయి వాళ్ళతో పాపం అలా మాట్లాడేస్తున్నారు. కానీ అక్కడ అందరూ రెస్పెక్ట్ అయితే బాగా ఇస్తున్నారు. పెద్ద ఆవిడ అనుకున్నారో ఏమనుకున్నారో ఎందుకు అనుకున్నారో కానీ రెస్పెక్ట్ ఇస్తున్నారు. బట్ మీరే కొంచెం ఎందుకు సైలెంట్ అయిపోయి గేమ్ గా ప్లే చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇంకోటి వచ్చేసి ఇంకా ఆవిడ క్లాసికల్ డాన్సర్ కాబట్టి ఇంకా అందరూ క్లాసికల్ స్టెప్స్ ఏదో నేర్చుకుంటున్నారు. మన ఇమ్ము దాంట్లో కూడా కామెడీ యాంగిల్ స్టార్ట్ చేశాడు అనమాట. అక్కడ వంట లేట్ అవుతుందని దివ్య అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు రేషన్ మేనేజరే వెళ్ళి కుకింగ్, ఆల్రెడీ తన బాధ్యత ఏంటి, ఎంత పోషన్ వండాలో తీసి పెట్టడం, చెయ్యడం కూడా. ఇంకా మీరు ఇప్పుడు వెళ్ళి వండండి అని చెప్పినా కూడా అంటే నేను ఎప్పుడు వండాలో కూడా మీరే చెప్తారా అన్నట్లు అయిపోయింది అనమాట. సో ఎవరికి ఏం పని చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియట్లేదు. ఇంతకు ముందు ఏంటంటే టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అని ఉంది, ఇప్పుడు ఏం రావంటే వైల్డ్ కార్డ్స్ వర్సెస్ హౌస్ మేట్స్ అనమాట.
వైల్డ్ కార్డ్స్ అంతా ఏం ఫీల్ అయిపోతున్నారు, వీళ్ళు మనతో కలవట్లేదు, మన వల్ల వీళ్ళకి ఏదో అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నారని వైల్డ్ కార్డ్స్ అనుకుంటున్నారు. హౌస్ మేట్స్ ఏం రా అంటే వీళ్ళు బయట గేమ్ చూసి వచ్చారు, సంథింగ్ వీళ్ళ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళదన్నమాట. సో అయిపోయింది. ఇంకేంటంటే దివ్యకి అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు తనుజాతో ఏమో క్లోజ్ గా ఉంటున్నారు మాధురి గారు, దివ్యానేమో అంటే బర్నీ గారు చుట్టూ ఉన్న వాళ్ళని పోక్ చేస్తున్నారు అని అర్థమైంది. అంటే అది అలాగే అనిపిస్తుంది, తనుజాని ప్యాంపర్ చేస్తుంది కానీ బట్ దివ్యాని మాత్రం పోక్ చేస్తుంది. మేబీ ఆవిడ గేమ్ స్ట్రాటజీ ఏమో, అంటే బాండ్స్ ని బ్రేక్ చేయాలి అనుకుంటున్నారు. బ్రేక్ చేయాలంటే మామూలుగా కూడా బ్రేక్ చేయొచ్చు, ఇంత నెగిటివిటీగా ఇంత గొడవలు పెట్టుకొని అవసరం లేదు అనిపించింది. మన ఇమాన్యుయల్ ఏమో ఇంకా నామినేషన్ ర్యాంక్స్ గురించి కూడా మన సుమనన్న గురించి, ఇక్కడ ఏంటంటే డెమోన్ పవన్ ఉన్నాడు కానీ రీతు లేదు, పాపం తోడులేని పక్షిలాగా ఉన్నాడు అనేసి వాళ్ళ కామెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. మధ్యలో ఈ కామెడీ జరిగే టైంలో ఏమైందంటే మామూలుగా బిగ్ బాస్ నుంచి ఒక టాస్క్ లాగా ఆయిషా వచ్చేసి గౌరవ్కి తెలుగు నేర్పించాలి. ఇంకా ఆయిషా పాపం సుమనన్నని ఏమోని హెల్ప్ పిలిచింది, ఇంక మిగతా వాళ్ళు కూడా పక్కన కూర్చోన్నారు. ఆ గౌరవ్ గారు తెలుగు మాట్లాడుతుంటే చాలా క్యూట్ గా ఉంది కానీ బాబోయ్ తెలుగుని మాత్రం మర్డర్ చేసేస్తున్నాడు. కానీ ఏంటంటే నేర్చుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు అనమాట. బికాస్ ఫ్లోరా గారిని చూసాం, పాపం ఆవిడకి ఆ స్కోప్ రాలేదు. మేబీ ఇంకా అలాగే లాంగ్వేజ్ బ్యారియర్ వస్తుందనేమో ఫస్ట్ డేనే లైక్ బిగ్ బాస్ నుంచి దివ్య నేర్పించాలి, తెలుగు లెర్న్ చేయాలి అనేసి చెప్పారు. ఓకే, అది కామెడీగా అయిపోయింది. పాపం ఏదో డైలాగులు పోయమ్స్ చెప్పించారు. మన వాళ్ళు ఒకలాగా చెప్తే గౌరవ్ గారు ఇంకో రేంజ్ లో చెప్పారనమాట. మళ్ళీ ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చిన నాక్షర్ ఇవంతా చెప్తున్నారు కదా బాండ్స్ గురించి అనేసి, మళ్ళీ వీళ్ళు అదే మిస్టేక్ చేస్తున్నారు. అంటే దివ్య తనుజ డిస్కషన్ అనమాట ప్రీవియస్ గేమ్ గురించి, అంటే ట్రస్ట్ బ్రేక్ అయింది అనేసి. అక్కడ తనుజ ఎలా డిఫెండ్ చేసుకుందంటే కాన్వర్జేషన్ వేరు, మాట ఇవ్వడం వేరు, అంటే ప్రామిస్ చేయడం వేరు, కాన్వర్జేషన్ వేరు అనేసి. అంటే ఇప్పుడు కాన్వర్జేషన్ లో మనం డిస్కస్ చేసుకున్నాము అంటే ట్రస్ట్ చేసినట్లే కదా, అంత వేరియేషన్ లేదని దివ్య ఇంకా ఓకే, ఆడేదో కాన్వర్జేషన్ జరిగింది. మళ్ళీ బర్నీ గారు వచ్చారు, బర్నీ గారు మధ్యలో మాట్లాడారు. బర్నీ గారితో ఇంకా దివ్య చెప్తుంది అనమాట, అంటే మీరు స్ట్రాంగ్ అనేసి మీరు నాకు ట్రస్ట్ బ్రేక్ చేసినా మీతో ఇదిగా ఉన్నా, బట్ తను వీక్ కాబట్టి అన్నట్లు పోర్ట్రే చేయడం నాకు నచ్చలేదు. అంటే వీక్ స్ట్రాంగ్ అని కాదు కదా, తనని ట్రస్ట్ బ్రేక్ అంటే దివ్యకి దివ్యకి సపోర్ట్ చేయనప్పుడు సపోర్ట్ చేసిన తనుజాకే కదా, అది తనుజాకి అర్థం కావట్లేదు. ఓకే అయిపోయింది. ఇంకా ఆర్మీ కూడా ఉన్నాడు పాపం. ఆర్మీ కూడా అంటే ఇప్పుడు ఏంటంటే దివ్యకి పాపం ఆర్మీకి డెమో వీళ్ళకి కొంచెం బాండ్ అనేది ఏర్పడింది అనమాట. పర్లేదు, గేమ్ లో సాగిపోతా ఉన్నారు. నెక్స్ట్ ఇంకా మనకు మాధురి గారు బర్నీ గారిని డైరెక్ట్ అడుగుతున్నారు అన్నమాట, అంటే మీకు ఇక్కడ ఎవరు జెన్యున్ గా అనిపించారు, గేమ్ ఎవరిది బాగా నచ్చింది, ఇమాన్యుయల్ అని చెప్తాడు బర్నీ. ఫేక్ అది ఇది అంటే ఖచ్చితంగా ఉంటుంది కదండి ఇంకా ఒరిజినాలిటీ. అంటే మాధురి గారు ఏంటంటే బర్నీ గారిని కూడా పోక్ చేస్తున్నట్లే ఉంది, అంటే మీరు ఫేక్ గా ఆడుతున్నారు అని చెప్తున్నట్లే ఉంది. పాపం ఏదో ఇంకా అక్కడ డిస్కషన్ జరిగింది. ప్లస్ ఏంటి అంటే వీళ్ళందరి ఫీలింగ్ ఆవిడ అనవసరంగా పడిపోతున్నారు, నోరేసుకొని పడిపోతున్నారు అనేసి ఆడియన్స్ కి కూడా అలాగే అనిపిస్తుంది. బికాజ్ ఏంటంటే టాస్కుల్లో గొడవ పడ్డం వేరు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఇంత ఇష్యూ క్రియేట్ చేసేసుకొని గొడవ పడ్డం వేరు కదా. ఇంకా ఆయిషా ఇమ్ము దివ్య మామూలుగా వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు, అంటే నేను తనుజాని నాకు నామినేట్ చేయడానికి నాకు కరెక్ట్ పాయింట్ ఉంది, బికాస్ ఎక్కడో తను ఫేక్ అని అనిపిస్తుంది, అది బయటకు తేవాలని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటి అంటే బర్నీ గారి గేమ్ చూసి దివ్య అక్కడికి వచ్చాక లైక్ బర్నీ గారితో ప్లే చేస్తుంది, సో జాగ్రత్తగా ఉండండి అని తనుజ చెప్పడం, ఇవంతా నాకు కరెక్ట్ అనిపించలేదు. అది కరెక్టే, బికాస్ ఎందుకంటే తనకు వస్తానే బ్రదర్ అనే బాండ్ ఏర్పడిందో లేకపోతే ఓకే బయట గేమ్ చూసే వచ్చింది అనుకుందాం, వాట్ ఎవర్. ఆయన ఏం చిన్న పిల్లాడు కాదు కదా, నీ గేమ్ నువ్వు చూసుకో, ఆయన గేమ్ ఆయన చూసుకుంటాడు, దివ్య గేమ్ దివ్య చూసుకుంటది. ఇంతమంది చెప్తున్నా మళ్ళీ అక్కడికే దాని చుట్టూనే తిరుగుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా తనుజ రీతు డెమోన్ వీళ్ళు కూర్చొని మనం ఫస్టే ఇలా కామెంట్ చేసేటప్పుడు ఇది చేసి ఉండాలి అది చేసి ఉండాలి అనేసి, అది ఫస్ట్ లోనే ఉండాలి. మీరు అలా హక్స్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ కామెడీ చేస్తున్నారు, ఆ కామెంట్స్ చేస్తున్నారు. అసలు అలాంటి యాక్టివిటీ లేకపోతే అసలు ఎవరు కామెంట్ చేయరు కదా. ఇంకా నెక్స్ట్ మనకి అలేఖ్య చిట్టి రమ్యకి ఫుడ్ పవర్ వచ్చిందనమాట. సో తను ఏంటంటే బంపర్ ఆఫర్, తను ఏదన్నా ఆర్డర్ చేసుకోవచ్చు, రేపటికి ఈ రోజే ఆర్డర్ చేయాలి.
అండ్ తను ఎవరన్నా ఒక్కరితోనే షేర్ చేసుకోవచ్చు. పాపం అందరూ చూడు రమ్య అంటున్నారు. రమ్య ఇక్కడ మంచి డెసిషన్ తీసుకుంది, సుమన్ అన్నకి ఆప్షన్ ఇచ్చింది అనమాట. ఇక్కడ ఏంటంటే ఆర్డర్ చెయ్యమంటే నా సామిరంగా ఇంత పెద్ద లిస్ట్, బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి, ఈవినింగ్ స్నాక్స్ కి, మళ్ళీ నైట్ డిన్నర్ కి, లాస్ట్ లో సుమన్ అన్న ఇంకా ఒక మ్యాంగో రా మ్యాంగో అమ్మ అనేసి అంటే 1 2 3 పాపం రీతు సంజన గారు పక్కన నిల్చొని చూస్తూ ఇంకా రీతు అయితే పడిపోయింది ఇన్ని ఫుడ్ లా అనేసి. కాకపోతే మంచి ఛాన్స్, బికాస్ అక్కడ మనకి ఫుడ్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటిది ఏం తినాలన్నా వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మామూలుగా ఇదైతే అయిపోయిన తర్వాత సుమన్ అన్న ఏదో రీతుతో మాట్లాడుతుంటే మన ఇమానుయల్ లిప్సింగ్ ఇస్తున్నాడు. అంటే సిగరెట్లు వచ్చాయమ్మా, ఒక సిగరెట్ తాగాను, మళ్ళీ నైట్ తాగుతాను, ఎవరు చూడనప్పుడు నీకు జ్యూస్ ఇస్తాను, అది ఇది అనేది కామెడీ. కాసేపు ఇంకేం చేస్తారు, ఎంతసేపు అనేది చేస్తారు. ఓకే, అక్కడ ఆ కామెడీ జరుగుతుంటే వీళ్ళు ఏం డిస్కస్ చేసుకుని వచ్చారో లేదు తెలియదు కానీ ఆయిషా అండ్ డెమోన్ ఏదో పాపం డాన్స్ చేస్తున్నాడు. ఇంకా మన ఇమాన్యువల్ కామెడీ రీతు అండ్ డెమోన్ మీద స్టార్ట్ అయింది అనమాట. అంటే మా పిల్లని మోసం చేస్తాడు, కొత్త వాళ్ళు వచ్చేసరికి వాళ్ళతో వెళ్ళిపోయాడు, అది ఇది. రీతు ఫేస్ లోనే కనిపించేస్తుంది. అవును, అక్కడ అందరు గేమ్ కి వచ్చారు. ఇప్పుడు 1-on-1 టాస్క్, ఇప్పుడు వాళ్ళిద్దరికి టాస్క్ పడచ్చు, లేదా వాళ్ళిద్దరు టీమ్ అప్ అయ్యి ఆడొచ్చు. అలాంటి రీతు వేరే టీమ్ లో ఉంది కదా అని డెమోన్ గేమ్ ఆపుకోలేడు కదా. ఏదో కాసేపు అట్లా డాన్స్ చేశాడు, దానికి ఇంకా పాపం రీతు అలిగేసి డిష్ వాష్ చేద్దాంరా అంటే కూడా నేను తర్వాత వాష్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళలే అనేసి అంది. ఆల్రెడీ డైరెక్ట్ గా చెప్తున్నారు, ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, ఇప్పటికన్నా చేంజ్ అవ్వచ్చు కదా, గేమ్ మీద ఫోకస్ చేయొచ్చు కదా. ఎబ్బే లేదు, మాది మాకే, మేము ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చామంటే ఈ యాంగిల్ ఇట్లా నడిపితే మనం టాప్ 5 లో ఉండొచ్చు అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ బట్ చేంజ్ అయితే అవ్వట్లేదు అనమాట. ఇంకా నైట్ మాట్లాడుకునేటప్పుడు కూడా ఈ డెమోన్ పవన్ సరిపోయాడు. నిన్న డిష్ వాషింగ్ దగ్గర ఏదో సంథింగ్ నానా బుజ్జి కన్నా ఐషా అని అని అంత ఫీల్ అయ్యావు కదా డెమోన్ మాట్లాడేదని, మరి ఇప్పుడు ఎందుకమ్మా వదిలేయచ్చు కదా. ఇంకా డెమోన్ పవన్ వెళ్ళి ఆ బుగ్గ గిల్లుళ్ళు అవన్నీ ఎందుకు, కెమెరాలు ఉన్నాయి, అంత అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మామూలుగా నైట్ పాపం అందరు పడుకున్నారు, మాధురి గారికి రమ్య గారికి నిద్ర పడలేదు. పార్క్ లాగా ఉంది, పార్క్ ఐ మీన్ హౌస్ లాగా లేదు, ఇది పార్క్ లాగా ఉంది. ఆల్రెడీ ఇంకా ఆయిషా, సుమన్ అన్న, సాయి వీళ్ళు బయట కూర్చున్నారు, ఇక డిస్కషన్ చేస్తూనే ఉన్నారు. రీతు, డెమోన్, ఆర్మీ అండ్ దివ్య కచ్చకచ్చగా మాకు సౌండ్ కి నిద్ర రావట్లేదని వీళ్ళు బయటకు వచ్చేసారనమాట. ఓకే, ఇదైతే రాంగ్, ఎందుకంటే లైట్స్ ఆఫ్ చేశారు అంటే బిగ్ బాస్ పడుకోవాలనేసే కదా. ఒక గ్రూప్ కూర్చొని మాట్లాడుతుంటే పక్కన వాళ్ళకి నిద్ర రాదు ఆబ్వియస్లీ. కొంతమందికి నిద్ర పడుతుంది, కొంతమందికి సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే అసలు నిద్ర రాదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మామూలుగా సాయి వాష్రూమ్ దగ్గర నిఖిల్ గారు అండ్ ఆయిషా ఉంటే డిస్కస్ చేస్తున్నారు, లైక్ వాళ్ళందరూ మన వల్ల ఏదో పాపం లాస్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారు, వాళ్ళందరూ ఒక టీమ్ గానే ఉంటారు, టాప్ 5 లో అంటే రీతు వీళ్ళు ఉండాలనుకుంటున్నారంటే మరి తనుజ అంటే తనుజాని కిక్అవుట్ చేసేస్తారు వాళ్ళు. సో మనం జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా డెసిషన్ సరిగ్గా తీసుకోవాలనేసి పాపం సాయన్న చెప్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఆయనకి ఇవన్నీ జాగ్రత్తలు ఉన్నాయి కానీ రేషన్ మేనేజర్ ఎవరో హౌస్ లో ఎవరు ఏ వర్క్ లో ఉన్నారో మాత్రం తెలియట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా రీతు చెప్తుంది, ఐ మీన్ దివ్య రేషన్ మేనేజర్ కాబట్టి ఎవరు తిన్నా తినకపోయినా వాళ్ళ ఫుడ్ వాళ్ళ బౌల్స్ లో పెట్టుకొని మిగతావి డిష్ వాషింగ్ కి ఇచ్చేసేయండి అనేసి. అయితే అక్కడ ఏంటంటే ఒక డిష్ ఏదో మిగిలిపోయిందండి, అంటే చెప్పా కదా ఇందాక ఆయిషాకి రీతుకి పెద్ద గొడవ ఒక గిన్నె కోసం అనేసి, అది ఇది అంత అవసరం లేదు, ఆ గిన్నె ఎవరో ఒకరు కడిగితే అయిపోద్దిగా, కంటెంట్ కోసం చేస్తారో ఏమో తెలియదు కానీ ఆర్మీ పవన్ కళ్యాణ్ వెళ్ళి రీతుకి చెప్పాడు. రీతు ఏమో అది నానబెట్టానని చెప్పింది, ఆయిషాకి చెప్తే ఏమో అవి నైట్వి నేను కడగను, నాది నేనే కడుగుతాను అని ఆయిషా పాయింట్ ఆయిషా చెప్పింది. ఓకే, బానే ఉంది, సరే నేను రీతుకి చెప్తానన్నాడు ఆర్మీ పవన్ కళ్యాణ్, అది కూడా బానే ఉంది. ఆయిషా ఇల్లు వాష్ చేస్తుంటే ఆయిషా వచ్చేసి రీతు ఇక్కడ వెజల్స్ ఉన్నాయి తీ అనేసి అంటే, రీతు చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఓకే అది పక్కన పెట్టేసే నేను కడుగుతానన్నా చెప్పుండాలి, లేదా వెళ్ళి వీళ్ళతో నాకు ఎందుకులే అని పక్కనన్నా పెట్టుండాలి. కెప్టెన్ అని పిలిచింది, ఇక్కడ ఆయిషా గురించి మనకు తెలిసిందేగా, ఫైర్. సో ఇంకా ఆయిషా చిరాగెత్తిపోయి కెప్టెన్ అదంతా ఎందుకు, నేను ఎందుకు వాష్ చేస్తాను, ఇది నైట్ వెజల్, నా పని నేను చేస్తా, ఇదేదో మాటలు. ఇంకా రీతు రైజ్ అయిపోయి ఆర్మీ పవన్కల్ ఇద్దరికి చెప్తున్నాడు కానీ ఆయిషా ఏమో నువ్వేంటి ఆయిషా 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 అంటావు, అక్కడ కూడా చెప్పు అనేసి అంటుంది. ఇది డిస్కషన్ జరుగుతుంది, సుమనన్న కూడా అడిగారు, లైక్ నైట్ పిండి అందరు పడుకున్నాక పెట్టానని కూడా సుమనన్న చెప్పాడు, అంటే వేరే దాంట్లో పెట్టేసి అప్పుడు బౌల్ పక్కన పెట్టారు, అప్పటికి అందరు నిద్రపోయారు అని చెప్పాడు.
మధ్యలో మాదిరి గారు వచ్చి ఎందుకు ఇది మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉంది అంట. అక్కడికే రీతు అంటుంది మీరు చూడని దాంట్లో అనవసరమైన దాంట్లో మధ్యలో వచ్చి తలదూర్చకండి అంటుంది. అయినా కూడా ఆవిడ వెళ్ళలేదు. మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉంది నేను చూశాను. ఆమె ఫ్రిడ్జ్ లో పెట్టానన్నది పిండిని, అంతేగాని గిన్నెని పెట్టే అంటే ఐ మీన్ ఫ్రిడ్జ్ లో అది ఉంది అని చెప్పలేదు రీతు. ఆవిడకి అలా అర్థమైంది అనమాట. సో ఇంకా మధ్యలో మాధురి గారు రావడం ఇంకా అది ఇంకా రచ్చయింది. ఆ ఇదంతా జరుగుతుంటే ఆయిష అనేది ఎలా ఉందంటే ఒక సైడ్ కామెడీగా అనిపిస్తుంది, ఒక సైడ్ సీరియస్ గా అనిపిస్తుంది. ఏ పోరా నువ్వు, ఏ ఓవర్ యాక్షన్ చేయకు, ఏ నీ యాటిట్యూడ్ చూపించకని. రేదు పాపం రైస్ అయ్యి మాట్లాడుతుంది కానీ బట్ ఆయిష అనే వరకు పాపం పోలేకుంది అనమాట. ఇంకా అయిపోయి మాట్లాడి బయటకు వస్తుంటే సుమనన్న చిన్నగా అంటున్నాడు గట్టినోరే అంటే నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకేంటంటే ఫస్ట్ ఇంక ఈ ఇష్యూ అంతా జరిగిపోయింది కాబట్టి దివ్య మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉందన్నమాట, సంజన గారు అండ్ దివ్య. లైక్ అది లాస్ట్ నీకు దోశ పోయించడానికి నీ పిండే వెయిట్ మళ్ళీ వేసేసారు కదా, నేను తినేసాను కదా, మళ్ళీ వేసి ఉండొచ్చు కదా అని ఆయిష అంటుంది. అంటే ఇప్పుడు లాస్ట్ కి కలిపి నన్నే బ్లేమ్ చేస్తున్నారని ఆయిష పాయింట్. మళ్ళీ ఇంకా తనూజ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది, అవ్వట్లేదు అనమాట. ఈ గిన్నెలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అంటే నేను ఎందుకు వాష్ చేస్తాను అనేసి. అక్కడ వాష్ చేయమని చెప్పలేదు. రీతు మిస్టేక్ ఏంటి అంటే కెప్టెన్ కెప్టెన్ అని పిలవకుండా తను వాష్ చేసి ఉండొచ్చు, ఐ మీన్ పక్కన పెట్టి ఉండొచ్చు. ఆయిష ఏమరా అంటే అట్లా సరేలే పక్కన పడేయడము, లేకపోతే అది నేను కడగనని దాన్ని వదిలేసి ఉండొచ్చు. బట్ అదంతా కాకుండా వీళ్ళు ఇంత పెద్ద గొడవ చేసుకున్నారు. మధ్యలో మన సంజన గారు లేచి వెళ్ళారు. ఎందుకు కూర్చో అంటే ఆహా లేదు, వెళ్ళేసి కడిగేసి ఈ గిన్నె కడిగేశాను నేను, ఇంకెందుకు ఇంకా 2 రోజులు దీని గురించే గొడవ పడండి అని చెప్పి ఇమాన్యుల్ అక్కడికి అంటాడు అనమాట. ఇప్పుడు ఈ విషయం మీద గొడవ పడతారు చూడండి అనేసి. ఆయిష మా అది మా పని కదా మీరెందుకు చేశారంటే ఇది నా ఇష్టం అనేసి అంటుంది. అంతే కదా, ఒక గిన్నె కోసం ఇంత గొడవ అవసరమా అండి? ఈ గొడవలో మీకు అసలు ఎవరిది కరెక్ట్ అనిపించింది, ఎవరిది రాంగ్ అనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే ఇద్దరిలో సేమ్ అంటే ఇద్దరిలో మిస్టేక్ ఉంది. ఎవరో ఒకరు సైలెంట్ అయిపోయింటే బాగుండేది, కానీ ఇంత డ్రాగ్ చేశారనమాట. ఎపిసోడ్ అయితే ఇలా జరిగింది. కాకపోతే ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఏదో ఇంకా వైల్డ్ గా ఉంటది అనుకున్నాం. బట్ స్టిల్ ఇంకా ఈ గొడవలు ఈ చిన్న చిన్న గొడవలతోనే అయిపోతుంది కానీ ఆ ఫైర్ అనేది ఇంకా రాలేదు. మేబీ ఫర్దర్ టాస్కుల్లో ఏమన్నా వస్తుందేమో, కమింగ్ ఎపిసోడ్స్ లో చూద్దాం. మీకు ఈ రోజు గొడవల్లో ఏది కరెక్ట్ అనిపించిందో, ఏది రాంగ్ అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.